ఏలూరు దుమ్ము ధూళికణాలతో నిండిపోయింది. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన పల్లెలు కూడా కాలుష్యం కాటుతో నల్లబారుతున్నాయి. ఏలూరులో భారీ పరిశ్రమలు గనులు లేకపోయినా వాయు కాలుష్యం సాధారణ స్థాయిని దాటి ప్రమాదకర పరిస్థితుల్లో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. మానవుడి స్వయంకృతాపరాధమే మనిషి ఆయుష్ను మింగేస్తోంది. అసలు గ్రామాల్లో కాలుష్యం పడగ విప్పడానికి కారణమేంటి? భరించలేని శబ్దం వినిపిస్తే మనం చెవులు మూసుకుంటాం. కానీ కంటికి కనిపించిన ధూళికణాలు, రసాయనాలు గాలిలో కలిస్తే ముక్కు మూసుకొని ప్రయాణం చేయడం సాధ్యమవుతుందా? కానీ ఏలూరు వాసులు ఇప్పుడు ఇది కూడా ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వాయు కాలుష్యం అధికంగా ఉన్నటువంటి నగరాల్లో ఏలూరు కూడా చేరడం అనేది ఇప్పుడు స్థానికులందరినీ కూడా ఆందోళన కలిగించే విషయం. అసలు ఏలూరును కాలుష్యం బారిన పడేస్తున్నటువంటి ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలేంటి, అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. ఏలూరు నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దుమ్ము ధూళి కణాలతో గత కొన్నాళ్లుగా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్ల క్రితం కాలుష్య నియంత్రణ మండలి దేశంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరాల జాబితాను తయారు చేసింది. ఇందులో ఏలూరు కూడా ఉంది. నిబంధనల ప్రకారం 60 పాయింట్ల వరకు కాలుష్యం ఉంటే ఇబ్బందుండదు. కానీ ఏలూరు నగరంలో కాలుష్యం గరిష్ట స్థాయి దాటేసింది. గతంలో హైవే పనులు జరుగుతూ ఉండటం, ఏలూరు జూట్ మిల్లులు ఉండడంతో వాయు కాలుష్యం ఉందని భావించారు. కానీ జూట్ మిల్లు మూతపడినా పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. దీంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏలూరుని నేషనల్ ఎయిర్ మానిటర్ ప్రోగ్రాంలో చేర్చింది. పలు ప్రాంతాల్లో గాలి నాణ్యతా పరికరాలను అమర్చి విశ్లేషిస్తూ ఉన్నారు. పట్టణాలు, మధ్య నగరాలు వీటిల్లో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ పొల్యూషన్ కేటగిరీలో చేర్చడం అనేది చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పట్టణంలో ఈ పొల్యూషన్ ఒక ప్రక్కన ఒక పెద్ద పెద్ద పరిశ్రమలు లాంటివి ఏమైనా ఉన్నాయంటే కూడా ఇక్కడ కనపట్ల. జూటు మిల్ లాంటి పరిశ్రమలు కూడా మూతపడిపోయినాయి. కాబట్టి వాస్తవంగా పొల్యూషన్ రావటానికి పారిశ్రామిక రంగంగా వచ్చేటువంటి నష్టం అయితే ఏలూరులో కనపట్లేదు. కానీ ప్రత్యేకించి ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టడం వల్ల వచ్చినటువంటి నిర్లక్ష్యం వల్ల కూడా పొల్యూషన్ వస్తున్నట్టు కనపడుతోంది. సిటీ సమీప ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ కాలుష్య విషాన్ని చిమ్ముతోంది. అక్కడ నిత్యం చెత్త తగలబడుతూనే ఉంటుంది. అందులో నుంచి దుర్గంధభరితమైన దుర్వాసన, దట్టమైన పొగ వెలువడుతోంది. ఆ పొగతో ఊపిరాడక పొగ పీల్చడంతో ప్రజలు శ్వాసకోశ వ్యాధులకి గురవుతున్నారు. పొగతో కళ్ల మంటలు, ఊపిరితిత్తులు డ్యామేజ్ కావడం లాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఆసుపత్రి పాలయ్యారు కూడా. పట్టించుకునేవారు కానరాక స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంతర్గత రహదారుల్లో ధూళి కణాలు విపరీతంగా ఎగిసిపడుతున్నాయి. కాలం చెల్లిన వాణిజ్య వాహనాలు, ప్రైవేట్ వాహనాల నుంచి వెలువడే పొగ కూడా వాయు కాలుష్య మోతాదుని కొన్ని రెట్లు పెంచడానికి కారణమవుతోంది. ఏలూరు సిటీలోనే కాదు, గ్రామాల్లో కూడా కాలుష్యం కోరలు చాచింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలు ఇష్టానుసారంగా తగలబెడుతూ ఉండడంతో వాయు కాలుష్యం అధికమవుతోంది. సహజంగా కోతల తర్వాత వ్యవసాయ వ్యర్థాలు మట్టిలో కలవాలంటే కొంత టైం పడుతుంది. అయితే రెండో పంట కోసం పొలాల్లో ఉన్న వ్యర్థాలకి నిప్పు పెడుతున్నారు. ఏలూరులో పెద్దగా చెప్పుకోవడానికి పరిశ్రమలు ఏవి లేవు. అదేవిధంగా కాలుష్యానికి సంబంధించినటువంటి కారకాలైనటువంటి పరిశ్రమలు కానీ ఇతర అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు కానీ ఏవి లేవు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కాలుష్యం అయితే దుమ్ము ధూళి ఈ వాయు కాలుష్యం గాలిలో పీల్చే గాలిలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు పీల్చే గాలిలో చేరుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏదైతే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోగేటువంటి వ్యర్థాలను తగలబెట్టడం కావచ్చు, లేదా ఏలూరు ఒక ప్రధాన నగరంగా జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత
ఆధారిత గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే పంటలు వరి కోతల తర్వాత ముఖ్యంగా మొత్తం వరి దుబ్బుల్ని, పొలాల్లో ఉన్న దుబ్బుల్ని తగలబెట్టేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంకా రైతుల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఈ వరి దుబ్బులను తగలబెట్టి త్వరగా రెండో పంట కోసం అని చెప్పేసి ప్రయత్నం చేయడం మూలంగా వాయు కాలుష్యం ఎక్కువ అవుతుందనే విషయాన్ని రైతుల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరోవైపున ఎక్కడికక్కడ పంచాయతీల్లో, ఏలూరు చుట్టుపక్కల ఉన్న పంచాయతీలు కావచ్చు, ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి ఉన్నటువంటి డంపింగ్ యార్డుకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఈ చెత్త చెదారం మొత్తం అంతా కూడా ఈ గాలిలో కలిసిపోవటం, అదేవిధంగా రోడ్లకు సంబంధించి రోడ్లు సరిగా లేకపోవడంతో ధూళి మొత్తం కూడా గాలిలో కలిసిపోవడంతో వాహన చోదకులు కావచ్చు, లేదా ప్రయాణికులు కావచ్చు, లేదా స్థానికంగా నివసించేటువంటి ఇళ్లల్లో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే గాలిని పీల్చడం ద్వారా వారికి సంబంధించి అనారోగ్య సమస్యలు కూడా పెద్ద ఎత్తున తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల పొగతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనకి ఇదేమవుతుందంటే ఈ కాలుష్యము, ఈ పార్టికల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అయ్యి, అంటే మెయిన్గా ఏమంటే ఒక లెస్ దాన్ 2.5 మైక్రోమీటర్స్ ఉన్న పార్టికల్స్ ఈజీగా బాడీలోకి ఎంటర్ అయిపోతాయి అనమాట. మన లంగ్స్లోకి వెళ్ళేసి డీప్గా డిపాజిట్ అయిపోతాయి. ఇప్పటివరకు మనం చేసిన స్టడీస్ అన్నిట్లో కూడా, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అన్నిట్లో కూడా కార్డియాక్ డిసీజెస్కి, స్ట్రోక్స్కి, బ్రెయిన్ స్ట్రోక్స్కి, క్యాన్సర్స్కి, లంగ్ క్యాన్సర్స్కి, ఇంకా బ్లడ్ క్యాన్సర్స్కి, వీటన్నిటికీ కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది కారణమని చాలా వాటిల్లో నిర్ధారించారు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎవరికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు బేబీస్లో ఎక్కువ ఈ మతిమరుపు డిసీజెస్ కానీ, బేబీస్లో నరాల పెరాలసిస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా వచ్చిన సందర్భాలు కూడా వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఏలూరు నగరాన్ని వాయు కాలుష్యరహితంగా తీర్చిదిద్దడానికి చర్యలు అవసరం. రోడ్లపై గుంతల్ని పూడ్చే పనులు పూర్తయితే ధూళి కణాల మోతాదు కూడా తగ్గుతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ఏలూరు ప్రజలు కోరుతున్నారు.